Hi, welcome to Sri Janvi Vlogs Part 4 Kanchi to Tirupati. Kanchi to Tirupati around మనకి 110 to 120 కిలోమీటర్స్ via వెల్లూరు చిత్తూరు and తిరుపతి. ఫైనల్‌గా మనం తిరుపతి చేరుకున్నాము. యాక్చువల్‌గా మేము లెటర్ కోసం వెయిట్ చేసామండి. కానీ ఎలాంటి అప్రూవల్ రాలేదని ఫస్ట్ మేము సర్వదర్శనం కోసం ట్రై చేసాం. యాక్చువల్‌గా సర్వదర్శనం టికెట్స్ మనకి అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ మార్గంలో మార్నింగ్ 5కి నుండి స్టార్ట్ చేస్తారు. మేము కార్ పార్క్ చేస్తుంటే అక్కడ కొందరు టికెట్స్ ఇస్తున్నారు. కౌంటర్ ఓపెన్ అంటే వెళ్ళాం. ఫైనల్‌గా టికెట్స్ దొరికాయి. ఆరెల్స్ మనకి భూదేవి కాంప్లెక్స్‌లో దొరకట్లేదంటే విష్ణు నివాసం ఆరెల్స్ శ్రీనివాసం కాంప్లెక్స్‌లో కూడా ఇస్తారండి. మెయిన్‌లీ అందరూ ఆధార్ కార్డ్స్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఆధార్ కార్డ్ ఉంటేనే టికెట్స్ ఇస్తారు. అండ్ బిలో 10 ఇయర్స్ కిడ్స్‌కి టికెట్స్ అవసరం లేదు. సర్వదర్శనం టికెట్స్ తీసుకొని మేము అలిపిరి చెక్ పోస్ట్ దగ్గరకి వెళ్ళిపోయాం. ఇక్కడ ప్రతి ఒక్క లగేజ్ బ్యాగ్ చెక్ చేస్తారు. ఆల్మోస్ట్ 45 మినిట్స్ టైం పడుతుంది. అండ్ మెయిన్‌లీ మనం ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఆర్ ప్లాస్టిక్ ఐటమ్స్ తీసుకొని వెళ్ళకూడదు. ఇఫ్ చెక్ పోస్ట్ దగ్గర అవి దొరికితే లాకర్‌లో పెట్టిస్తారండి. కొండపైకి అలౌ చేయరు. క్రౌడ్ ఎక్కువగా లేకపోవడంతో మేము చెక్ పోస్ట్ ఫాస్ట్‌గా దాటేసాం. అండ్ ఫైనల్‌గా ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్‌గా అందరూ స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే టర్న్స్‌లో చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి కొండెక్కుతుంటే వచ్చే ఆ ఫీలింగ్ కూడా చాలా వేరండి. ప్రతి దగ్గర మనకి గోవింద నామాలు, ఎటు చూసిన చెట్లు చాలా బావుంటుంది. మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి అంతా చీకటిగా ఉంది. నేను ఎండింగ్‌లో మీకు దిగేటప్పుడు చూపిస్తాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బందేం లేదు. మనం ఫ్రీగా హాయిగానే వెళ్ళిపోవచ్చు. యాక్చువల్‌గా మనకి కొండ కంప్లీట్ వచ్చేసి అరౌండ్ మనకి 13-14 కిలోమీటర్స్ ఉంటుందండి. తిరుమల కొండ ఎక్కడానికి కంప్లీట్‌గా. అండ్ ఎక్కడ మీరు స్పీడ్ అనేది కొంచెం కంట్రోల్ చేసుకోండి. అండ్ ఎక్కడ వెహికల్స్ అనేవి స్టాప్ చేయకూడదు. అండ్ ప్రతి దగ్గర బోర్డ్స్ పెడతారు. పక్కాగా ఉంటాయి, చదవండి. అండ్ లైట్స్ ఉన్న దగ్గర మాత్రం కొంచెం ఆపి వెళ్ళొచ్చు. ఫైనల్‌గా కొండెక్కేసాము. ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చేసి యాక్చువల్‌గా మాకు సర్వదర్శనం టికెట్స్ వచ్చేసాయి కాబట్టి మేము రూమ్ కోసం ట్రై చేయడానికి సిఆర్ఓ గెస్ట్ ఆఫీసెస్ దగ్గరున్న ఆఫీస్‌కెళ్తున్నాము. సిఆర్ఓ ఆఫీస్‌కి గెస్ట్ హౌసెస్ దగ్గర ఉంటుందండి ఎగ్జాక్ట్‌గా ఇది. అక్కడ మెయిన్‌లీ వచ్చేసి మనకి వీఐపీ బ్రేక్ దర్శనం లెటర్స్ లేదా 300 టికెట్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు రూమ్స్. మాకు అక్కడ రూమ్స్ ఎంత వెయిట్ చేసినా కూడా రూమ్స్ దొరకలేదు. సో, మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళి సప్తగిరి కాంప్లెక్స్ దగ్గర సిఆర్ఓ ఆఫీస్ ఉంటే అక్కడ క్యూలో నించొని రూమ్స్ ఇస్తున్నారు అనంటే సర్వదర్శనం టికెట్ చూపించి రూమ్ తీసుకున్నాము. మనకక్కడ వచ్చేసి అవైలబుల్ అన్నీ ఉంటాయండి రూమ్స్. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, అంటే మనకి ఏ రూమ్ అవైలబిలిటీ ఉంటే ఆ రూమ్ ఇచ్చేస్తారనమాట. పర్టిక్యులర్ అనేది ఉండదు. ఆ రూమ్ కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ 500 రూపీస్ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. విచ్ ఇస్ రీఫండబుల్ అండి. 500 రూపీస్ అనేది మనకి రీఫండ్ ఇచ్చేస్తారు. మాకు సప్తగిరి కాంప్లెక్స్ దగ్గర వచ్చింది. అక్కడ రూమ్ మాకు అంతగా కంఫర్ట్ అనిపించకపోయేసరికి మేమింకా తలలీలాలు ఇచ్చేసుకొని అండ్ కిందకి దిగుదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. అండ్ అసలు రూమ్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళు పిల్లలున్నారు. లోపలికి కరెక్ట్ కాదు అనుకుని మేమింకా వెకేట్ చేసేసామండి. కిందకి దిగుతున్నాము. తిరుమల కొండ దిగి తిరుపతిలో రూమ్స్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అండ్ నైట్‌కి దొరికింది కాబట్టి సర్వదర్శనం టికెట్ నైట్ 9:00కి స్లాట్ ఇచ్చారు మాకు. ఆ టైంకి మళ్ళీ కొండెక్కుదామని కిందకి దిగిపోతున్నాము. మీరు చుట్టూ చూస్తే ఎంత బావుందంటే మేము ఇక్కడ వర్షాలు పడ్డము అండ్ చల్లగా ఇదండి. పైన మనకు చూస్తున్నారు గదా! టెంపుల్ గూడా ఎంత బాగా అనిపిస్తుందో. కింద నుంచి చూస్తే కంప్లీట్ వ్యూ కొండ. సో, మనం అది గూడా దాటి ఇంకా పైకెళ్తాము. కిందకి దిగుతుంటే చూసారు గదా!
కంప్లీట్ ఫాగ్. ఎంత బాగుందో! చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు. మేము కొంత దూరం వచ్చాక అప్రూవ్ అయింది అని అన్నారు. సరే కింద ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కొండ పైకొచ్చేసాము. వచ్చి సర్వదర్శనం చేసేసుకొని మాకు ఆల్మోస్ట్ 5-6 అవర్స్ దర్శనానికి అయ్యిందండి టైము. ఆ దేవుడిని దర్శనం చేసుకొని ఇంకా నైట్ 1:30కి బయటికొచ్చాము. రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్‌కి దగ్గరలోనే రూమ్ దొరికింది. సో, గుడి మొత్తం చూద్దాము. అసలెలా ఏంటి చుట్టుపక్కల ఏమున్నాయి? ఓన్లీ ఇన్‌సైడ్ టెంపుల్ అనమాట. మిడిల్‌లో టెంపుల్, దాని చుట్టుపక్కల ఏముంటాయనేది ఇప్పటిదాకా ఏం చూడలేదు ఇన్ని ఇయర్స్‌లో. ఒకసారి చూద్దామనంటే మా వారు తీసుకెళ్లారనమాట. అండ్ ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి వరాహస్వామిని దర్శనం చేసుకున్నాకే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటండి. అది మాకు తర్వాత తెలిసింది. అండ్ పుష్కరిణి. చాలామంది ఇక్కడే స్నానాలు చేసి గుడిలోకి కూడా వెళ్తారు ప్రదక్షిణాలు చేయడానికి. చాలా బాగుంది కదా! సూర్యకిరణాలు పడుతూ ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో వాటర్. చూస్తుంటే చాలా నచ్చింది. అండ్ అందరికీ దొరకదు. కొంతమంది మాత్రమే అలాంటి వాటిలో స్నానాలు చేయగలరనమాట. అదృష్టం ఉంటేనే. గుడికి వెనక వైపు మనకి మ్యూజియం గూడా ఉంటుంది. అక్కడ మనకి పాత కాలం కాయిన్స్, గుడి హిస్టరీ అండ్ పూజా సామాగ్రి అలా చాలా చూడవచ్చండి. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టికెట్ ఏమీ ఉండదు. మనం నార్మల్‌గా వెళ్లి చూసుకొని వచ్చేయొచ్చు. మనకు చాలా అంటే చాలా పైన చూడ్డానికే ఉన్నాయి. అన్నీ లైక్ ప్రతీదీ చూడొచ్చనమాట. మాకు వెదర్ బాగా అనుకూలించిందండి. అండ్ లడ్డూ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ప్రసాదం చేస్తుంటే ఆ స్మెల్ కూడా చాలా బావుందసలు. అండ్ పర్ హెడ్ టికెట్‌కొచ్చేసి పర్ హెడ్ ఒక లడ్డూయే ఇస్తారు. కావాలంటే ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేసి తీసుకోవాలి. యాస్ పర్ సైజ్ అండి లడ్డూ వచ్చేసి. దర్శనాలు మాత్రం చాలా జరిగాయి మాకు. కొండ ఎక్కి దిగడానికి ఈవెన్ మనకి బసెస్ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. బసెస్ అయితే లైక్ ఏసీ బసెస్ వచ్చేసి 110 పర్ అడల్ట్, 90 రూపీస్ కిడ్స్ అండి. నాన్ ఏసీ 90 రూపీస్ పర్ అడల్ట్, 70 రూపీస్ పర్ కిడ్స్. యాక్చువల్‌గా మా వారు కార్ కింద ఉంచడంతో మేము కార్ కోసం వెళ్తుంటే బస్‌లో నుండైతే అంటే బస్‌లో వెళ్దాము, కార్ తీసుకురావడానికి అని చెప్పి కొండ దిగడానికి ఎక్కాము. బస్ ఎక్కి చూస్తుంటే వ్యూ పాయింట్ ఇంకా చాలా బాగుందంట. అంటే మనం హైట్‌లో ఉండి చూస్తాం గదా! వ్యూ పాయింట్ ఆఫ్ ఫాగ్ మొత్తము అండ్ చెట్లు అక్కడక్కడ. ఇది కంప్లీట్ సినిమాటిక్ వ్యూ లాగా అనిపించింది. సినిమాస్‌లో ఎలా చూపిస్తారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపించింది నాకు. అండ్ అలిపిరి స్టెప్స్ మార్గం గూడా మనకి చక్కగా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క కొండ దిగుతూ ఉంటుంటే మనకు ఆ స్టెప్స్ ఎక్కడెక్కడ ఎక్కుతున్నారు, ఎలా నడుస్తున్నారు, వాళ్ళొచ్చే దారేంటి అవన్నీ గూడా మనకి క్లియర్ కట్‌గా కనిపిస్తుందనమాట. అండ్ అక్కడి నుంచి చూస్తే గూడా ఈవెన్ కంప్లీట్ సిటీ గూడా మనకి అసలు ఎంత చిన్న చిన్న ఇల్లుల్లాగా కనిపిస్తుందంటే సిటీ వ్యూ కంప్లీట్ తిరుపతి వ్యూ అంతా కనిపిస్తుందండి మనకి. ఎంత చిన్నగా ఉన్నాయో ఇల్లులు గూడా. దూరంగా కొండలు, చిన్న ఇల్లులు చాలా బావుంది. అండ్ ఫైనల్‌గా ఇదండి మా తిరుపతి ప్రయాణం. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటివి ఉన్నా గూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను పక్కాగా అవి రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. గోవిందా గోవిందా.